ఇంగ్లీష్ వర్డ్ అని తెలుస్తుంది, అది కొంచెం కఠినమైన ఇంగ్లీష్ పదం. అంటే ఒక 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 వ్యవస్థ, ఒక సందర్భం. సో ఒక సందర్భంలో నేను కర్తను, నేను భోక్తను అని మనం అనుకుంటూ ఉంటాం. నేను చెప్పిన పాఠం ఆ సందర్భానికి సంబంధించింది కాదు. యూ హ్యావ్ టు షిఫ్ట్ ది పారాడైమ్. నేను ఇప్పుడు ఈ స్వామిని ఓ ప్రశ్న వేద్దాం, ఈయన చెప్పింది ఏదో నాకు అనుకూలంగా లేదే అని నాకు అనిపించింది. నేను నడిచి ప్రశ్న వేయాలంటే రూముకు వెళ్ళాలి, రూముకు వెళ్ళాలంటే నడవాలి, నడవాలంటే నేను నడిచేవాడిని నేనే కానీ మరో పక్కవాడు నడుస్తాడే ఏమి. సో నేనే నడిచి వచ్చాను, పాఠం నేనే విన్నాను, ఇప్పుడు నేనే భోజనం చేయబోతున్నాను. ఇప్పుడు మీరు భిక్షకు రాబోతున్నారు, భిక్ష చేసేది మీరా లేకపోతే మరొకళ్ళ భిక్ష చేసేది, కర్త మీరు కాదా ఏమి అని ఈ రకం ప్రశ్న ఉన్నదే. ఇట్ ఈస్ ది క్వశ్చన్ ఈజ్ రైజ్డ్ ఇన్ ఏ పర్టికులర్ పారాడైమ్. నేను చెప్పినది ఆ పారాడైమ్కి సంబంధించింది కాదు. నేను చెప్పింది, నేను ఒక పరిచ్ఛిన్నమైన దేహమే, నేను దేహేంద్రియ మనస్సంఘాతమే, నేను పరిచ్ఛిన్నమైన జీవుణ్ణి, నేను ఐఎమ్ ఏ సెపరేట్, ఐఎమ్ ఎన్ ఐసోలేటెడ్ ఈగో ఇన్ ఏ సెపరేట్ బాడీ, అండ్ దేర్ ఫోర్ ఐఎమ్ ది డూయర్ అండ్ ఐఎమ్ ది ఎంజాయర్ అనే పారాడైమ్లో మీరు ప్రశ్న అడుగుతున్నారు. నేను ఈ దేహేంద్రియ మనస్సంఘాతంలో ప్రకటమవుతూ దీనికంటే విలక్షణంగా ఉండేటువంటి సర్వవ్యాపకమైన, దేశకాలములకు అతీతమైన, అద్వయమైన, అవికారి అయిన, అంటే ఎట్టి వికారములు లేని, నిర్గుణమైన, నిరంజనమైన ఆత్మతత్వము అకర్త అని నేను చెప్పాను. ఆ పారాడైమ్ వేరు, ఈ పారాడైమ్ వేరు అని చెప్పాను. అంటే ఆయన అన్నారు, నవ్ ఐ అప్రిషియేట్ యువర్ ఆన్సర్ అన్నాడు ఆయన. ఎందుకంటే హీజ్ ఎ ఫిజిక్స్ మ్యాన్. సో ఎప్పుడైతే పారాడైమ్ షిఫ్ట్ అవుతుందని నేను చెప్పానో హీ అగ్రీడ్. దానికి దృష్టాంతం కూడా చెప్పాను. న్యూటన్స్ లాస్ యొక్క పారాడైమ్కి ఐన్స్టైన్స్ థియరీ ఆఫ్ రిలేటివిటీ యొక్క పారాడైమ్కి డిఫరెన్స్ ఉంటుంది, సిమిలర్ టు దట్ అని చెప్పాను. ఎస్ ఐ గాట్ ది పాయింట్ అని చెప్పాడు ఆయన. కాబట్టి పారాడైమ్ షిఫ్ట్ అయితే కానీ ఈ పాఠం మీకు ఫిట్ కాదు, ఈ ప్రతిపాదనలు మీకు ఫిట్ కావు. అంచేతనే శంకరులు ఏమంటున్నారంటే, చూడు, ఈ సాంఖ్యయోగము, ఈ కర్మయోగము, దీని పద్ధతి వేరు, దాని పద్ధతి వేరు. ఈ రెండింటినీ కలిపి ఒకే సిస్టంలో కూర్చోబెడతాను నువ్వు అంటావే, సముచ్చయము అన్నది అది కుదరదు. సమన్వయం కుదురుతుంది కానీ సముచ్చయము కుదరదు. దట్ ఈస్ ది టాపిక్. సో నిన్న ఏమన్నా తద్విషయా బుద్ధి, ఈ బుద్ధి ఎలాంటి బుద్ధి అంటే ఇది ఆత్మనః జన్మాది షడ్విక్రియాభావాత్, ఆత్మయందు జన్మ మరణము మధ్యలో ఉండేటువంటి ఇంకో 4, మొత్తం 6 వికారాలు. ఈ వికారాలు ఆత్మయందు లేవు. తర్వాత ఆత్మ అకర్త, ఆత్మయందు కర్తృత్వము లేదు. ఆత్మయందు కర్తృత్వం లేదు అంటే మీ లోపల యథార్థ స్వరూపము కర్త కాదు అని అర్థం. ఆర్ యూ రెడీ ఫర్ ఇట్? దట్ ఈస్ సాంఖ్యయోగం. వెదర్ యు ఆర్ రెడీ ఫర్ ఇట్ ఆర్ నాట్, యూ జస్ట్ అండర్స్టాండ్ ఇట్ యాజ్ సచ్. ఇది సాంఖ్యయోగము, ఇది సాంఖ్యము. కాబట్టి అది ఉంది. అయితే ప్రకరణార్థ నిరూపణాత్, మొత్తం ప్రకరణం అక్కడ ఉన్నది, 20 శ్లోకాల ప్రకరణం. ఈ 20 అంచేతనే మరణిస్తే దుఃఖించక్కర్లేదు అనే మాట కూడా ఆ ప్రకరణంలోదే. ఈ మాట వెళ్ళి మీరు ఎక్కడైనా చెప్పండి, మరణిస్తే దుఃఖించక్కర్లేదని. పంపించేస్తారు అక్కడి నుంచి, ఇంకెప్పుడు ఈయన రానివ్వద్దని. ఒకడు దుఃఖిస్తూ ఉంటాడు, ఒకడో అయితే ఒక ఆమె దుఃఖిస్తూ ఉంటారు, తన ప్రియుడో ప్రియురాలో వియోగం చేత దుఃఖిస్తూ ఉంటారు. వియోగం అంటే ఎటువంటి వియోగమైనా అవ్వచ్చు. దుఃఖిస్తుంటే వాడి దగ్గరికి వెళ్ళి ఏమని చెప్పాలి? చూడు, అలా దుఃఖించొద్దు, నీకు దుఃఖం వచ్చిన మాట వాస్తవమే, కండోలెన్సెస్ చెప్పి నీకు నేను ఏదైనా సహాయం చేస్తాను నాయనా, నువ్వు ఆ దుఃఖం నుంచి బయటికి రావాలి అని చెప్పాలి. కానీ అని చెప్తే వాడు దాన్ని విన్నాడో మానేడో, అట్లీస్ట్ ఇట్ సౌండ్స్ ఓకే. అలా కాకుండా వెళ్ళి చూడు ఆత్మ సచ్చిదానందము అని చెప్పామనుకోండి, ఇప్పుడు ఏమంటారో తెలుసిన, ఏమిటండి మేము ఏదో కష్టంలో ఉంటే ఈయన ఇలా మాట్లాడతాడు, దయచేసి ఈయన్ని ఇక్కడి నుంచి పంపించేయండి అని అంటారు. ఎందుకంటే ఆ పారాడైమ్ వేరు, ఈ పారాడైమ్ వేరు. అంచేతనే ఎక్కడైనా వివాహాలు అవి అయినప్పుడు సన్యాసులు వెళ్ళరు. ఆవేళ మీరు చూసారో లేదో, పూజ్య స్వామీజీ ఈ ఊరు వచ్చారో వివాహం అటెండ్ అవడానికి. ఆయన ఆ వివాహం కోసమే వచ్చారు. ఆయన నన్ను అడిగారు, పెళ్ళేనింటికో అని అడిగారు. 9ంటికి వెళ్ళాను. సరే అయితే
మొత్తం అప్ టు 12 o'clock 11:30 12 దాకా మరో ప్రోగ్రామ్ ఏదో చూడమని చెప్పాను. ఆ మరో ప్రోగ్రామ్ అటెండ్ చేసి పెళ్ళి అంతా అయిపోయింది, ఇంక అక్కడ ఏ పని మిగలలేదన్న తర్వాత వెళ్ళాం. అది ఎందుకంటే ఆ పారాడైమ్ వేరు, ఈ పారాడైమ్ వేరు. మనం పెళ్లి చేసుకోవాలి, భార్యతో కలిసి సహజీవనం చేయాలి, సంతానం కనాలి, ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఏదో చేయాలి. అది చేసినట్లయితే మనకి పురుషార్థం ఉన్నది అని వాళ్ళు ఉంటారు. ఇదంతా అజ్ఞానం తప్ప మరేం కాదు అని ఈ సన్యాసి ఉంటాడు. ఈ పారాడైమ్ కుదరదు అక్కడ. అంచేతనే పెళ్ళి అవుతుంటే కొంతమంది సన్యాసులు పొరపాటు చేస్తారు. అంటే కొంచెం ఒక పిసరు మోడర్నైజ్ నియో వేదాంత. సో పెళ్ళి అవుతుంది అనుకోండి, వెళ్ళి సన్యాసి గారు ముందు పెద్దపీట వేసి కూర్చుంటారు. అంటే ఆయన మరి ఆత్మజ్ఞాన నిష్ఠ అవి పక్కన పెడితే మరి అలాగే అవుతూ ఉంటుంది. ముందు వెళ్ళి ఒక పెద్ద సింహాసనం లాంటిది వేస్తారు, అక్కడ వెళ్ళి ఆయన కూర్చుంటారు. ఆయన వెళ్ళిన తర్వాతే మొదలు పెడతారు వీళ్ళు. సో ఆ పారాడైమ్ ఫిట్ అవ్వదు. దేర్ఫోర్ సో ఇది సాంఖ్యయోగము. ఈ ప్రకరణం ఉన్నది ఇక్కడ. ఇది కనుక జాగ్రత్తగా స్టడీ చేస్తే అర్థ నిరూపణాత్ అప్పుడు ఒక బుద్ధి పుడుతుంది. యా జాయతే, యా బుద్ధి జాయతే. బుద్ధి అంటే అవగాహన, ఒక అండర్స్టాండింగ్, అది అర్థం. బుద్ధి అంటే మీరు ఇంటలెక్ట్ అనద్దు. ఇంటలెక్ట్ అంటే మీకు ఆ స్పిరిట్ రాదు దాని నుంచి. యా బుద్ధి జాయితే, ఇంటలెక్ట్ కొత్తగా పుట్టిదేమిటి, ఉందిగా ఇంటలెక్ట్, పుట్టడమే ఉంది. ఒక అండర్స్టాండింగ్ పుడుతుంది. డోంట్ సే నాలెడ్జ్ ఆల్సో. నాలెడ్జ్ అనేప్పటికీ అదేదో న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ నాలెడ్జ్ లాగా, ఫిజిక్స్ నాలెడ్జ్ లాగా అదేదో ముద్దలా ఉంటుందని, అది ఇక్కడ పుట్టిందనో పుట్టలేదనే అలా అనిపిస్తుంది. సో డోంట్ సే ఆల్ దట్. జస్ట్ సే అండర్స్టాండింగ్. దట్ ఈస్ క్లీన్. ఒక అవగాహన ఏర్పడుతుంది, ఒక గుర్తింపు వస్తుంది. అది బుద్ధి అంటే. ఆ బుద్ధికి సాంఖ్య బుద్ధి అని పేరు. ఈ సాంఖ్య బుద్ధి సా ఏషాం జ్ఞానినాం ఉచితా భవతి తే సాంఖ్యాహ. ఈ సాంఖ్య బుద్ధి ఏ జ్ఞానులకు, ఆత్మజ్ఞానులకు చాలా అందంగా యోగ్యంగా ఉంటుందో వాళ్ళు సాంఖ్యులు. భగవాన్ రమణ మహర్షి సాంఖ్య. ఏ సన్యాసి ఈ సపోజ్ టు బి సాంఖ్య. సన్యాసి అయ్యుండి కర్మలో ప్రవర్తించటం అన్నది చాలా విరుద్ధమైన విషయం. అది శాస్త్రం అది సపోర్ట్ చేయదు. అయితే నేను చాలాసార్లు మనవి చేస్తూ ఉంటాను, సమాజము శాస్త్రానికి చాలా దూరంగా అయిపోయింది. సమాజం శాస్త్రానికి దూరం అయిపోయి ఉంటుంది. కాబట్టి సమాజంలో అన్ని వికృతులు మీకు కనపడుతూ ఉంటాయి. ఏదో పేరు పెట్టి కర్మ సన్యాసం చేసిన వారు కూడా కర్మల యందు నిమగ్నం అవుతూ ఉంటారు. ఎందుకంటే కర్మ చేయటం తేలిక, కర్మ మానేయడం కష్టం. పూర్వం దేవాలయాల్లో పూర్వం సన్యాసికి వ్యవస్థ ఉండేది. పూర్వం దేవాలయాల్లో. ఇప్పుడు సన్యాసులను తరివేశారు, దేవాలయం దగ్గరికి రానివ్వట్లేదు. అంచేతే దేవాలయాలు ఏవి సన్యాసులని దే ఆర్ నాట్ సపోర్టివ్. పూర్వకాలం దేవాలయం ఉందంటే సన్యాసం ఒకడు ఉండేవాడు, ఒక గది ఉండేది. ఆ గదిలో స్వామి ఉండేవాడు. అది ఆ స్వామిది, అది ఇట్ ఈజ్ హీజ్ రైట్. దాన్ని ఎవరో ఆపరు, అక్కడ ఉంటాడు. ఆ దేవాలయంలో ప్రసాదం తీసుకుని భక్షిస్తాడు. ఓవర్ అండ్ అబౌవ్ దట్ ఏదైనా భిక్ష చేస్తే చేస్తాడు, లేదు. ఆ రకంగా ఓ దేవాలయంలో స్వామి ఉండేవాడు. ఆయన సరే కొత్త ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చాడు. వచ్చి దేవాలయం ఆదాయం పెంచాలి, ఖర్చు తగ్గించాలి అని మరి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని వేస్తే మరి అలాగే ఉంటుంది. సిఇఓ కంపెనీకి వచ్చినట్టుగా ఈయన వచ్చాడు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటే మరి అలాగే ఉంటుంది. వాట్ ఎల్స్ హీ నోస్ ఓన్లీ దాట్. సో హీ హ్యాస్ టేకెన్ అన్ ఆడిట్ ఆఫ్ ది ఎక్స్పెండిచర్. అది లాస్ట్లో నడుస్తుంది దేవాలయాలు. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాలయాలని 3 కేటగిరీల కింద విభాగం చేసింది. ప్రాఫిట్ మేకింగ్ టెంపుల్స్, లూజింగ్ టెంపుల్స్ అండ్ బ్యాలెన్స్లో నో ప్రాఫిట్ నో లాస్ టెంపుల్స్ కింద 3 కింద విభాగం చేసి, ఇప్పుడు ఇదంతా కూడా ఆయన ఇంతకుముందు మినిస్టర్ గారు చెప్పిన మాట నేను చెప్తున్నా, ఇప్పుడు మరి ఎవరో నాకు తెలియదు కానీ. సో ఈ లాస్ మేకింగ్ వాటిని యూ హ్యావ్ టు బ్రింగ్ దెమ్ టు ఆన్ పార్ అండ్ దెన్ స్లోగా ప్రాఫిట్ మేకింగ్లోకి తీసుకురావాలి. అంటే ప్రసాదం అమ్మడము ఇలాంటివి ఏవో చేయటం మరి చేయాల్సి ఉంటుంది. సో ఇలా దే థింక్ లైక్ దాట్. మరి గవర్నమెంట్ ప్రవేశిస్తే మరి అలాగే. అదే ఓ సాధువు ఉన్నాడు అనుకోండి, హీ విల్ గివ్ సమ్ గైడెన్స్. సో ఎనీవే ఓ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వచ్చాడు. వచ్చి ఈ దేవాలయం ఖర్చు తగ్గించాలి, దేవుడికి పువ్వులు కోసమని మొక్కలు పెంచే ఒక తోటమాలి 3 4 2 3 ఉన్నారు. ఇంతమంది ఎందుకు? దేవుడి పువ్వులు తక్కువైతే దేవుడు ఏం కంప్లైంట్ ఏం చేయడు అని ఒకడిని హైర్ అండ్ 5 విఆర్ఎస్, ఒకడికి విఆర్ఎస్ ఇచ్చారు. వాళ్ళ అక్కడ ఈ స్వామి ఉన్నాడు.
వీళ్ళెల్లరూ ఈ స్వామి ఏం చేస్తాడని అడిగాడు. అక్కడ ఉన్న వాళ్ళని, మేనేజర్ని వాళ్ళు, ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అక్కడ ఉన్న ఆయన ఏమీ చెయ్యరండి అని చెప్పారు వీళ్ళు. అకర్త. ఆయనకి ఎస్ఎస్ స్వామి అని పేరు. ఎస్ఎస్ అంటే సింప్లీ సిట్టింగ్ స్వామి. ఆయన అలా కూర్చుని ఉంటారు, ఇంకేం తూష్ణీయంగా కూర్చుని ఉంటారు, ఏమీ చేయరు అని చెప్పారు. ఏమీ చేయరు అని చెప్తే ఆయనకి ఎంత ఇస్తారు, ఏమి ఇస్తారు? ఆయనకి మేము డబ్బులు ఏమివ్వండి, ఆయనకి భోజనానికి కావాల్సినటువంటి ఖర్చు ఇదిగో ఇంత అవుతూ ఉంటుంది, వస్త్రాలకి ఇంత ఇస్తాము, సో ఆయన పై ఖర్చుల నిమిత్తం ఇంత ఇస్తాం, ఆయనకి అంతా కలిపి 200-300 అవుతుంది. తోటమాలికి 1000 అయినా వాడు పనైనా చేస్తాడు. వీడు సింప్లీ సిట్టింగ్, వీడికి 500 కూడా వేస్ట్ అని ఆ స్వామిని పిలిచి, స్వామి మీరు ఇంకేదైనా మార్గం చూసుకోండి, మీరు ఏ పని చేయట్లేదు, యువర్ కంట్రిబ్యూషన్ ఈస్ నాట్ దేర్, దేర్ ఫార్ వీఆర్ విత్ డ్రాయింగ్ అని అంటే, సరే మీరు అలాగంటే అలాగే, నేను ఏమీ చేయట్లేదని మీరు అన్న మాట మాత్రం నేను ఒప్పుకోను. సింప్లీ సిట్టింగ్, దట్ ఈస్ ది జాబ్ ఆఫ్ ఎ స్వామి, అండ్ వాట్ ఎవర్ ఎక్స్పెండిచర్ యు ఆర్ ఇన్కరింగ్ ఆన్ మై బిహాఫ్, దట్ ఈస్ ఫర్ సింప్లీ సిట్టింగ్ ఓన్లీ, నాట్ ఫర్ డూయింగ్ ఎనీథింగ్. అంటే అప్పుడు ఆ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటాడు, సింప్లీ సిట్టింగ్కి డబ్బు ఇవ్వడం ఎందుకండి, ఏమైనా అర్థం ఉందా దీనికి అంటే, ఆయన అంటాడు, మీరు ఒక పని చేయండి, మీరు ఒక్క ½ an hour సింప్లీ సిట్టింగ్ మీరు చేయండి, అప్పుడు అది తేలికో కష్టమో మీకు తెలుస్తుంది అంటే, అది ఒక ఛాలెంజ్ ఒకటి విసురుతాడు. విసిరితే ఈయన ఛాలెంజ్ని అతను యాక్సెప్ట్ చేస్తాడు, అదెంత పని అని. సో హీ ట్రైస్ అండ్ హీ ఫెయిల్స్. నెక్స్ట్ డే పిలిచి ఆ స్వామిని డిస్టర్బ్ చేయొద్దని చెప్తాడు. మీరు ఏ పని చేయకుండా ½ an hour కూర్చోండి, మీరు తెలుస్తుంది. సింప్లీ సిట్టింగ్, ఏ పని చేయకుండా ½ an hour కూర్చోండి, ఎంత కఠినమైన పనో మీకు తెలుస్తుంది. కాబట్టి అది కర్మ చేయటం అంత తేలిక. కర్మ చేయటం తేలిక, కర్మ చేయటం కఠినం కాదు. మెడిటేషన్ ఈజ్ ది మోస్ట్ డిఫికల్ట్ థింగ్. అండ్ మానసిక క్రియ, అది కూడా చేయకుండా ఆత్మనిష్ఠుడుగా ఉండడం, అకర్తగా ఉండడం అన్నిటికంటే కఠినమైన విషయం. కాబట్టి ఇట్ బిలాంగ్స్ టు ఎ డిఫరెంట్ పారాడైమ్. దానికి సాంఖ్య బుద్ధి అని పేరు. సో ఆ సాంఖ్య బుద్ధి కలిగిన మహాత్ములు వాళ్ళు సాంఖ్యులు అనబడతారు. అది ఒకటి. తర్వాత ఏతస్యా బుద్ధే జన్మనః ప్రాక్ ఆత్మనః దేహాదివ్యతిరిక్త కర్తృత్వ భోక్తృత్వాద్యపేక్ష ధర్మాధర్మ వివేకపూర్వకః మోక్ష సాధనానుష్ఠాన నిరూపణ లక్షణో యోగః. తద్విషయా బుద్ధిః యోగబుద్ధిః సా యేషాం కర్మిణాం ఉచితా భవతి తే యోగినః. చూడండి ఎంత వివేకపూర్వకంగా. వివేకం అంటే ఇంకా మరి శంకర భాష్యానికి పెట్టింది పేరు. ఈ కాలం సాంఖ్య, ఈ కాలం యోగ. కాలమ్స్ మధ్యన గ్యాప్, ఎంత గ్యాప్ ఉండాలి, వీలైనంత గ్యాప్, సో దట్ ఈ కాలంలోంచి ఈ కాలంలో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండదు. ఓకే, మధ్యలో గీత కూడా పెట్టమంటారా, పెట్టండి, బెటర్. అలా ఉంటుంది భాష్యం. సో ఈ సాంఖ్య బుద్ధి కలగాలి అంటే ఆత్మ అకర్త సామాన్యమైన విషయం కాదు. ఆత్మ అకర్త అనే జ్ఞానము సామాన్యమైన విషయం కాదు. దానికి చాలా వివేకం కావాలి, మహాత్ములతోటి సమావేశం ఉండాలి, సత్సంగం ఉండాలి, శాస్త్రాన్ని జాగ్రత్తగా చదువుకోవాలి. మీరు చేస్తున్న పని అదే, దాన్ని ఆకలింపు చేసుకోవాలి. చాలా కఠినమైన విషయం, చాలా కృషితో కూడిన విషయం. కానీ ఆ బుద్ధి పుట్టిన తరువాత సాంఖ్యుడు ఆ అవగాహన కలిగిన తర్వాత, వాడికి ఇంకా కలగలేదు ఆ అవగాహన. ఏతస్యా బుద్ధే జన్మనః ప్రాక్, ఆ బుద్ధి కలగడానికి ముందు అవగాహన ఇంకా రాలేదు, అంటే ఆత్మజ్ఞానం ఇంకా రాలేదనమాట. ఆత్మజ్ఞానము కలగని వాడు ఏమనుకుంటాడంటే నేను జీవుడను అనుకుంటాడు. జీవబుద్ధిలో ఉంటాడు. అన్ ఇండివిజువల్, ఒక వ్యక్తి. ఈ వ్యక్తి ఎటువంటి వాడు? వీడు ఆస్తికుడైన వ్యక్తి గురించి మాట్లాడుతున్నాం, నాస్తికుడైన వ్యక్తి కాదు. నాస్తికుడైన వ్యక్తి అంటే దేహమే నేను, దేహంతో అంతా పోయింది ఇంకా, కాబట్టి పునర్జన్మ లేదు, పుణ్యం లేదు, పాపం లేదు, ఇహలోకం లేదు, పరలోకం లేదు. వాడు ఆ టాపిక్ వేరు, వాడి గురించి ఇక్కడ చర్చ కాదు.
ఇది ఆస్తిక శాస్త్రం కదా. కాబట్టి వీడు ఆస్తికుడు, భక్తుడు కూడా. కనుక వీడు ఏమనుకుంటాడంటే నేను చాలామందికి ఇది వర్తిస్తుంది, 99.9%కి ఇదే వర్ణన వర్తిస్తుంది. సో ఎవరో 0.01% జ్ఞానులు ఉంటారు, ఇంకో 0.01% నాస్తికులు ఉంటారు. ఈ నాస్తికులు కూడా ఈ రోజు నాస్తికులు, రేపటికి వీళ్ళు ఆస్తికులు అయిపోతారు. మళ్ళా ఏదో కొంచెం జీవితంలో గుడిపాటి వెంకటరమణ గారి దృష్టాంతం చెప్పే కదా, కొంచెం ఒడిదుడుకులో వచ్చినప్పుడు మళ్ళీ ఆస్తికులు అయిపోతారు. కొంచెం ఇటు అటు. ఇప్పుడు కేరళలో టెంపుల్స్ అన్నిటికీ మార్క్సిస్టులే నాయకులు. టెంపుల్కి వచ్చి పూజలు అవి బాగా జరిగిందో లేదో చూసేవాడు మార్క్సిస్ట్ ఉంటాడు, ఇంకా నాస్తికం ఏమిటి. కాబట్టి ఇదంతా కూడా కొంచెం కచ్చాపచ్చా ఉంటుంది, నో ప్రాబ్లం. సో ఇక్కడ వీడు ఆస్తికుడు. కాబట్టి ఆస్తికుడి యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే, ఈ దేహము ఇంతకుముందు చేసుకున్న పుణ్యఫలం చేత ఈ దేహం వచ్చింది, నేను కర్తని భోక్తని. ఈ రోజున సుఖం వచ్చిందనుకోండి, ఎప్పుడో పుణ్యం చేసుకున్నాం సుఖం వచ్చింది. దుఃఖం వస్తే ఎప్పుడో పాపం చేసాం, దుఃఖ ఫలాన్ని అనుభవిస్తున్నాం. ఒకప్పుడు ఆ పుణ్యము ఆ పాపము తెలుస్తూ ఉంటుంది, చాలా మటుక్కి తెలియదు. తర్వాత ఇప్పుడు మనం పుణ్యం చేసుకుంటే పుణ్యలోకాలని పొందుతాము. సో నేను పుణ్యాన్ని అనుభవించాలి, సుఖాలను అనుభవించాలి పరలోకంలో అంటే ఇప్పుడు పుణ్యాన్ని చేసుకోవాలి. అనుభవించేది ఎవరు? నేను. చేసుకునేది ఎవరు? నేను. కర్తృత్వ భోక్తృత్వాలు నావి. సో ఈ దేహం పోయినా ఇంకో దేహం వస్తుంది. సో ఈ దేహము కంటే వ్యతిరిక్తంగా అంటే విలక్షణంగా, డిస్టింక్ట్ ఫ్రమ్ ది బాడీ జీవుడు ఉంటాడు. ఆ జీవుణ్ణి నేను ధర్మం చేసుకుంటే పుణ్యం వచ్చి సుఖం వస్తుంది వరసాది. అధర్మ కార్యం చేస్తే పాపము దుఃఖము వస్తాయి. ఈ ధర్మ అధర్మ తేడా నాకు తెలుసు, ధర్మాధర్మ వివేకపూర్వక పరిచ్ఛిన్న జీవభావంలో ఉన్నాను అని వీడు ఉంటాడు. మళ్ళీ ఈ పరిచ్ఛిన్న జీవభావంలో ఉన్న వాళ్ళలో 2 కేటగిరీలు ఉన్నారు. ఒక కేటగిరీ ఈ జీవభావము ఇది శాశ్వతము, దీంట్లో మార్పులు చేర్పులు ఏముండవు, నేను ఎప్పటికీ జీవుడుగానే ఉంటాను, వైకుంఠానికి వెళ్ళిన జీవుణ్ణే, కైలాసానికి వెళ్ళిన జీవుణ్ణే, ఈ ఊళ్ళో ఉన్న జీవుణ్ణే, జీవుడు జీవుడే, ఇది ఫైనల్. ఇది ఒక గ్రూప్. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. దీనికి పెద్ద పెద్ద పీఠాలు, దానికి మళ్ళీ ధనము, బడ్జెట్లు అన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. ఈ అజ్ఞానానికి మళ్ళీ ఈ అజ్ఞానాన్ని పెంచి పోషించే పెద్ద వ్యవస్థ ఒకటి ఉంటుంది. పోన్లండి, సమాజంలో అనేక రకాలు ఉంటాయి, ఏముంది, అది పెద్ద విషయం ఏం కాదు. అలాగంటి జీవత్వమే శాశ్వతము, అది ఇంకా ఇర్రివోకబుల్, దాంట్లో మార్పులు మీరు ఏవైనా కొంచెం మెరుగులు దిద్దచ్చు, కానీ ఈ జీవుడికి మెరుగులు దిద్దుతారు. ఎలాగా? ఈ జీవుడికి భక్తి అనే మెరుగు ఇక్కడ దిద్దుతే వైకుంఠవాసము అనే మెరుగు అక్కడ వస్తుంది అని, ఇలాగేదో మెరుగులు దిద్దడమే కానీ దేవుడికి ఇలా సెపరేట్గా నిలిచే ఉంటాడు అని. జీవభావము శాశ్వతము, జీవుడే దేవుడు అనే మాట ఎవడైనా అంటే వాడిని మొత్తాన్ని 4, అది పాపం మాటది అని అంత కరడుగట్టిన జీవభావంలో ఉంటారు. వాళ్ళకు కూడా ఇక్కడ చర్చ లేదు. ఇట్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ దెమ్. ఈ శాస్త్రం వాళ్ళ కోసం కాదు. అలా తీసి పక్కన పెట్టండి. వీడు ఎలాంటి వాడంటే, నేను జీవభావంలో ఉన్నాను, కానీ ఆత్మ నా యొక్క యథార్థ స్వరూపము పరిచ్ఛిన్నం కాదని, నా యథార్థ స్వరూపము పూర్ణమేనని శాస్త్రం చెప్తోంది. కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే బహుశా అది కరెక్ట్ అయి ఉంటుందేమో అనిపిస్తోంది. ఇది ఎలాగంటిదంటే, ఏదో ఇప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చిన మాట వాస్తవమే, కానీ నా శరీరంలో కాన్స్టిట్యూషన్ మంచిది, నాకు ఏ రోగము లేదు, అన్ని లింబ్స్ క్లీన్గా ఉన్నాయి, గుండె లివరు అన్నీ బాగానే ఉన్నాయి. ఈ ఇన్ఫెక్షన్ అనేది ఇన్సిడెంటల్గా వచ్చింది. ఇది ఇంక్యుబేషన్ పీరియడ్ అయిపోయి లేకపోతే ఈ యాంటీబయాటిక్ వేసేసుకుంటే ఇన్ఫెక్షన్ పోతే నేను మళ్ళీ స్వస్థుణ్ణి అయిపోతాను. స్వస్థత అంటే నా ఒరిజినల్ స్వరూపాన్ని నేను పొందేస్తాను, రోగం లేని స్థితి, ఆరోగ్యం అది నేను పొందేస్తాను అని వాడు అనుకుని మందు వేసుకుంటాడు. వీడు కూడా అలాంటి వాడే. నేను ఏదో జీవభావంలో అజ్ఞానం చేత ఉన్నాను, ఈ అజ్ఞానం నాకు పోయినట్లయితే నేను జీవభావం నుంచి బ్రహ్మభావంలోకి వెళ్ళిపోతాను, దాని పేరే మోక్షము. జీవభావం నుంచి బ్రహ్మభావం వెళ్ళే పేరే మోక్షము. దాన్ని మనం సాధించుకోవాలి. అది సాధించుకోవాలంటే ఉపాయాలు ఉంటాయి. మోక్ష సాధన అనుష్ఠాన. వాడు ఆ మోక్షాన్ని సాధించాలంటే రాగద్వేషాలు పోగొట్టుకోవాలి, అంతఃకరణము శుద్ధిగా ఉండాలి. సో బ్లెస్డ్ ఆర్ దోస్
హూ ఆర్ ప్యూర్ ఇన్ ది హార్ట్, బికాజ్ ఫర్ అంటే బికాజ్ దే సీయత్ ది గాడ్ అని. దిస్ ఈజ్ ఫ్రమ్ బైబిల్. సో ఎవరైతే హృదయంలో పవిత్రంగా ఉంటారో వారు బ్లెస్డ్ పీపుల్. ఎందుకంటే వాళ్ళు ఈశ్వరుణ్ణి చూస్తారు. ఈశ్వరుణ్ణి చూడడం అంటే ఏమిటి? ఈశ్వరుడు వాళ్ళ ముందు చిల్ల వేళ్లాడుతూ కనపడతాడండి కాదు. ఈశ్వరుణ్ణి చూస్తారు అంటే ఈశ్వరుణ్ణి ఆత్మరూపంగా దర్శిస్తారు. సో ఎనీవే, ఆ విధంగా ఆ ప్యూరిటీ ఆఫ్ ది హార్ట్ సంపాదించాలి. ఆ ప్యూర్ హార్ట్లో తన జీవభావము పొరపాటని, బ్రహ్మభావము కరెక్ట్ అని, అలాగా అద్దంలో ముఖం కనపడినట్టుగా కనపడుతుంది. ఆ ప్యూర్ హార్ట్ ఉండాలి. అద్దం క్లీన్గా ఉండొద్దండి అద్దంలో ముఖం కనపడాలంటే. అలాగే తన స్వరూపం తనకి బాగా అవగాహన రావాలంటే హృదయము క్లీన్గా ఉండాలి. హృదయంలో రాగద్వేషాలు ఉన్నాయనుకోండి, రాగద్వేషాలు ఉన్నాయంటే ఎలాగో మీకు నేను దృష్టాంతం చెప్తా. ఈ జగత్తంతా బ్రహ్మే, సర్వం బ్రహ్మ. ఒక ఆయన నాతో అన్నారు, ఏమంటే సర్వం బ్రహ్మ అన్నది నాకు బాగానే అర్థమైంది, మీరు బాగా ఏదో పంచభూతాలని ఇదనేదని చాలా గడబడి చేసి చెప్పారు, కానీ ఒక పరమ దుష్టుడు ఒకడు ఉన్నాడండి, వాడు కూడా బ్రహ్మ అంటే మాత్రం నేను నమ్మలేకుండా ఉన్నాను అని అన్నాడు. అనేప్పటికీ అంటే చూసారా మరి అలా ఉంటుంది. సర్వం బ్రహ్మ అనే మాటకి అది పాలలో విషం కలిపినట్టుగా ఈ ద్వేషం అడ్డొస్తుంది చూసారా. కాబట్టి మనస్సులో దోషం ఉంటే మీకు ఆ దోషం ఏం చేస్తుందంటే పరమ సత్యాన్ని బోధకి రానివ్వదు. ఒకతను అన్నాడు, నేను ఈ మాంసాహారం తినను, ఎందుకంటే దాంట్లో హింస ఎక్కువగా ఉంది, నేను అహింసగా ఉండాలనుకుంటున్నాను అని అంటాడు. అంటే వాడి చుట్టూ 600 మంది ఉంటారు. ఎరా సన్యాసం పుచ్చేసుకున్నావా ఏమిటి ఇంకా ఈ సంసారం వదిలిపెట్టేసుకున్నావా, చాలే నోరు మూసుకో పుచ్చుకో అని వాడిని ప్రోత్సహిస్తారు. చూడండి, వై దే షుడ్ డూ దట్? అనవసరం కదా. వాడు సన్యాసం పుచ్చుకోవడం ఏముంది, అతను ఒక ఉన్నతమైన ఆలోచన చేస్తున్నాడు అంతే. సన్యాసం లేదు ఏం లేదు, మామూలు సంసారే. ఒక్క అడుగు పైకి ఎక్కడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఉన్నతమైన ఆలోచన చేస్తే చాలా సంతోషం, మేము కూడా ఆ స్థితికి చేరుకునే ప్రయత్నం చేస్తామని ప్రోత్సాహం చేయాలి, కానీ వాడిని అలా దిగలాగి ప్రయత్నం చేయకూడదు కదా. అలా ఎందుకు చేశారు వీళ్ళని నేను అనుకున్నాను. అయ్యో పాపం, వీళ్ళ మనస్సులో ఉండే మాలిన్యము, ఆ దోషము, మాంసం తింటేనే రుచి అని, అదే ఏదో ఆ తినడం అవసరమనేటువంటి ఒక భయంకరమైన ఆలోచన ఉన్నదే, అది వీళ్ళ చేతి ఇలా పలికిస్తోంది. ఇది అజ్ఞానం యొక్క పరాకాష్ఠ అని నేను అనుకున్నా. కాబట్టి మనస్సులో ఉండే మాలిన్యము అది మనిషిని తన ఉన్నత స్వరూపాన్ని గుర్తించకుండా అడ్డుపడిపోతుంది అది. కాబట్టి ఆ మాలిన్యాన్ని పోగొట్టుకోవాలి. మనస్సు పరిశుద్ధమైపోతే మీకు బ్రహ్మభావం తెలిసిపోతుంది, బ్రహ్మభావం పొందేస్తారు, అదే మోక్షం. సరే, బాగుంది, క్లీన్గా ఉంది. ఇప్పుడు ఈ మనస్సు పరిశుద్ధమయ్యి నా బ్రహ్మభావం నాకు అందాలి అంటే ఆరోగ్యం అన్నది, ఇది చూడండి, ఈ దృష్టాంతం మంచిది. ఆరోగ్యము మీ స్వస్థితి, మీ ఒరిజినల్ స్టేట్ ఏమిటి? ఆరోగ్యం. ఆరోగ్యంగా లేరండి, ఒరిజినల్ స్టేట్ ఈజ్ ఆరోగ్యం. ఏదో సమ్ టాక్సిక్ స్టిమ్యులస్ అని అంటారు, బయట నుంచి ఏదో ఇన్ఫెక్షనో లేదా మరోటో బయట నుంచి ఒక ఏజెంట్ వచ్చి మీ ఆరోగ్యాన్ని డిస్టర్బ్ చేసింది. ఇప్పుడు వైద్యంలో చేసేది మీకు లేని స్వస్థతని మీకు తీసుకురావడం కాదు. వైద్యం ఏం చేస్తుందంటే ఈ ఎక్స్టర్నల్ స్టిమ్యులస్ని న్యూట్రలైజ్ చేస్తే మీ స్వస్థత మీకు వచ్చేస్తుంది. కానీ మీరు అలా అనుకోరు. మీరు ఏమనుకుంటారంటే వైద్యం వల్ల నాకు అంతకుముందు లేని స్వస్థత వచ్చింది అనుకుంటారు. అలా రాదు. వైద్యం ఆ పని చేయలేదు. అంతకుముందు మీకు లేని కాన్స్టిట్యూషనల్ స్ట్రెంగ్త్ వైద్యం తీసుకురాలేదు, మీకు ఉన్నదే మీకు తీసుకొస్తుంది. కనుక అదేవిధంగా మీకు ఉన్న బ్రహ్మభావము అజ్ఞానం చేత రాగద్వేషముల చేత ఆవరింపబడి ఉన్నది, అది పోతే మీ బ్రహ్మభావం మీకు వచ్చేస్తుంది. అది మోక్షం. అది వీడికి తెలుసుకున్నాడు, సత్పురుషుల సంఘం చేత తెలుసుకున్నాడు. ఇప్పుడు అయ్యా ఆ బ్రహ్మభావం రావాలి, ఆ మోక్షం నాకు కావాలి, ఏమిటి చెయ్యాలి అంటే, నాయన నీవు కామ్యకర్మలు విడిచిపెట్టాలి, నిష్కామ కర్మయోగాన్ని అనుష్ఠించాలి. సరేనండి, అయితే వాడు కర్తభోక్తయే కర్మల్ని చేసేది, కానీ నేను నిష్కామంగా చేసి ప్రయత్నం చేస్తాను అని వీడు మొదలు పెడతాడు. సో మోక్ష సాధన అనుష్ఠానం దాన్ని నిరూపిస్తారు ఇక్కడ. ఈ మొట్టమొదటి 20 శ్లోకాల్లో సాంఖ్యం నిరూపించారు, ఆ తర్వాత కర్మయోగ భాగం వస్తుంది, ఈ అధ్యాయంలోనే వస్తుంది. అక్కడ
మోక్ష సాధనమైనటువంటి కర్మానుష్ఠానము, కర్మయోగము, దాన్ని నిష్కామ కర్మ, దాన్ని నిరూపిస్తారు. ఆ సెక్షన్కి యోగము అని పేరు. యోగ సింపుల్ వర్డ్, సాంఖ్య వెర్సెస్ యోగ. మీరు సాంఖ్య పదానికి యోగం చేర్చారనుకోండి, దీన్ని సాంఖ్య యోగము అన్నారనుకోండి, అప్పుడు సాంఖ్య యోగ వెర్సెస్ యోగ అనకూడదు, దీనికి కర్మ చేర్చి కర్మయోగ, సాంఖ్యయోగ విసవి కర్మయోగ, ఆర్ సింప్లీ సాంఖ్య విసవి యోగ. సాంఖ్యం అంటే జ్ఞానము. ఆ సాంఖ్యము కలవారు ఎవరిని పడతారు? సాంఖ్యులు అనబడతారు. ఈ యోగము చేసి వాళ్ళని ఏమంటారు? యోగులు అంటారు, యోగిన. కాబట్టి ఇక్కడ యోగి అంటే శీర్షాసనం వేసేవాడినో ఏదో అలా అనుకున్నారు. ఇక దట్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది యోగా, కర్మానుష్ఠానంలో భాగమే అది కూడా. సో కాబట్టి సాంఖ్య విసవి యోగ ఆర్ సాంఖ్య యోగ విసవి కర్మయోగ. ఆ కర్మయోగ అనే పదం మీకు ఇంకా దాన్ని ఇంకా బలం చేయాలనుకోండి, నిష్కామ కర్మయోగ, అదే సేమ్. సో శంకరుడు ఇక్కడ యోగ. ఏమండి ఈ యోగాన్ని అనుష్ఠించాలంటే కూడా వాడికి తెలిసి ఉండాలా? జ్ఞానమే కదండి, నాలెడ్జ్ ఈజ్ ఇన్ యాక్షన్. తెలిస్తే యోగాన్ని అనుష్ఠిస్తాడు, కానీ ఆత్మకర్త అనుకుంటూ ఈ యోగానుష్ఠానం చేస్తే ఈ ఆత్మకర్త అనే భ్రాంతి నుంచి అకర్తృ స్థితికి మనం చేరుకుంటాము అని వాడికి తెలియాలా అక్కర్లేదా? ఆ బుద్ధి శ్రీకృష్ణుడు బోధిస్తాడు. బోధిస్తే ఆ గుర్తింపు వీడికి వస్తుంది. ఆ బుద్ధికి యోగ బుద్ధి అని పేరు. ఇప్పుడు సాంఖ్యబుద్ధి ఎవళ్ళకి యోగ్యంగా ఉంటుంది? జ్ఞానులకు యోగ్యంగా ఉంటుంది. యోగ బుద్ధి కర్ములకు, అంటే కర్మ చేసే వారికి యోగ్యంగా ఉంటుంది. సా ఏషాం కర్మిణాం ఉచితా భవతి తే యోగిన. ఎంత క్లియర్ కట్గా విభాగం చేసి చూపించారో చూడండి. అయితే ఈ విభాగం అంతా శంకరులే చేసేసారా, లేకపోతే శ్రీకృష్ణుడు చెప్పాడా? శ్రీకృష్ణుడు చెప్పాడు అంటారు. తథాచ భగవత విభక్తే ద్వే బుద్ధి నిర్దిష్టే తేభిహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు ఇది. సో చూడండి, ఎవరో నన్ను అడిగారు, ఏమంటే భగవద్గీత కర్మయోగమా, జ్ఞానయోగమా, సాంఖ్యయోగమా, భక్తి యోగమా ఏదో అడిగారు, మోక్షయోగం. నేనేం చెప్పాను, చూడండి భగవద్గీత ఇవేమీ కాదు. భగవద్గీత బుద్ధి యోగము. శ్రీకృష్ణుడే అన్నాడు ఆ మాట. బుద్ధియోగం దదామి తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజంతమ, ఏదో అది ఆ వాక్యం వేరే. సో బుద్ధియోగం దదామ్యహం, వాళ్ళకి నేను బుద్ధి యోగాన్ని ఇస్తాను. సో బుద్ధి యోగము. గీత బుద్ధి యోగానికి సంబంధించిన గ్రంథం, బుద్ధిని నిర్మాణం చేసే గ్రంథం. బుద్ధి ముఖ్యం అండి. మనిషి అంటే కర్మ కాదు, కర్మ ఫాలోస్ బుద్ధి. బుద్ధి లేకుండా కర్మ ఏం చేస్తాడు? మనిషి అంటే బుద్ధిని నిర్మాణం చేయాలి. బుద్ధిని మీరు కరెక్ట్గా నిర్మాణం చేశారనుకోండి, కర్మ ఫాలోస్ ఆటోమేటికల్లీ. కర్మ గురించి మీరేం చింత చేయక్కర్లేదు. ఇప్పుడు యూనివర్సిటీకి విద్యార్థిని పంపిస్తున్నారనుకోండి, వాడికి బుద్ధిలో నేను కష్టపడి చదువుకుని మంచి మార్కులతో పాస్ అయ్యి బయటికి రావాలి అని ఉందనుకోండి, ఆ యూనివర్సిటీ చుట్టూ బార్లున్నా, డ్రగ్గులున్నా, ఏమున్నా అసలు వాడికి ఉన్నాయని తెలియదు. వీడికి ఆ బుద్ధి లేకుండా ఇంకో బుద్ధి, ఏదో తల్లిదండ్రులు ఇలా నొక్కిపెట్టేట్టే పెట్టారు, సోడా నొక్కిపెట్టినట్టుగా. సోడా ఓపెన్ చేస్తే ఏమిటవుతుంది? బుస్సుమని పైకి వస్తుంది. ఆ విధంగా ఇక్కడ నొక్కిపెట్టేట్టే పెట్టారు. ఏ రకమైన ఫ్రీడము లేదు. యూనివర్సిటీ అంటే హాస్టల్ ఉంటుంది, ఫ్రెండ్స్ ఉంటారు, రాత్రిళ్ళు తెల్లవారుసాను 3 గంటల దాకా నిద్రపోక్కర్లేదు, పొద్దున్న 10ంటికి లేవచ్చు. ఇంటి దగ్గర అంటే వీళ్ళు ఇబ్బంది పెడతారు, కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు జల్సాగా తిరగచ్చు అని వాడి బుద్ధి. అలాంటి బుద్ధి ఉందనుకోండి, అక్కడికి వెళ్ళగానే వాడి క్లాసులు గుర్తుకు రావు, ల్యాబొరేటరీలు గుర్తుకు రావు, లైబ్రరీ ఎక్కడుందో కూడా వాడికి తెలియకపోవచ్చు. యూనివర్సిటీలో ఎక్కడో మూల ఉంటుంది అది. సో లైబ్రరీలో ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయి, ఏ ఫ్లోర్లో వీడికి సబ్జెక్టు చెందిన పుస్తకాలు ఉన్నాయి, ఇవేమీ వాడికి తెలియవు. వాడికి ఏం తెలుస్తాయంటే చుట్టుపక్కల బార్సు, రెస్టారెంట్స్ ఇవన్నీ తెలుస్తాయి. కాబట్టి బుద్ధి, మీరు కుర్రాన్ని రిమోట్ కంట్రోల్ మీరు ఎక్కడ చేయగలరు? వాడి బుద్ధి సరైన బుద్ధి అయితే హీ విల్ బి క్లీన్. వాడి బుద్ధి రాంగ్ అయితే మీరు యూ కాంట్ హెల్ప్ ఎనీథింగ్. మీరు వెనకాల కాపలా పెట్టినా వాడు తప్పించి పారిపోతాడు. కాబట్టి బుద్ధి
డ్రైవ్స్ ఏ పర్సన్. మనిషి దుఃఖాన్ని అనుభవించినప్పుడు ఆ దుఃఖము వాడి బుద్ధి వాడికి ఇచ్చింది, సుఖాన్ని అనుభవించినప్పుడు ఆ సుఖాన్ని ఆ బుద్ధియే ఇచ్చినది. సర్వము బుద్ధి యందు ఉన్నది. ఇది గీత యొక్క ఫౌండేషన్. గీత యొక్క దృష్టికోణం ఇలా ఉంటుంది. అంచేతనే బుద్ధి నిర్మాణము అది గీత యొక్క తాత్పర్యం. పూజలు చేయాలా, ఉపాసనలు చేయాలా, జపాలు చేయాలా, అవన్నీ మీరు చూసుకోండి. బుద్ధిని నిర్మాణం చేసుకుంటే ఏ చేయాల్సి వస్తే అదే చేస్తారు. నాలెడ్జ్ ఈజ్ యాక్షన్. నాలెడ్జ్ ఉంటే యాక్షన్ ఫాలో అవుతుందండి. యాక్షన్ గురించి మీరు చింత చేయక్కర్లేదు. కాబట్టి బుద్ధి నిర్మాణము. అంచేతనే భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు చక్కగా బుద్ధిని రెండు విభాగం చేశాడు. ఇదో బుద్ధిరా, ఇదో బుద్ధిరా. చూసుకో, ఈ బుద్ధి నీకు ఆత్మజ్ఞాన బుద్ధి నీకు తగదు ఇప్పుడు అర్జున, నీకు ఈ కర్మయోగ బుద్ధి కావాలి నీకు. అది ఎందుకంటే ఆ బుద్ధిలో నువ్వు ప్రవేశించలేవు. కర్మయోగ బుద్ధిలో కొంతకాలం నువ్వు తర్ఫీదు చేసుకుంటే ఆ బుద్ధిలో ప్రవేశిస్తావు. ఇప్పుడు హనుమంతుడు ఒక్క ఉదుటున ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయాడు. కాబట్టి నేను అంత సముద్రం దాటక్కర్లేదు, నేను వెళ్లాల్సింది ఫస్ట్ ఫ్లోర్కో లేకపోతే ఫిఫ్త్ ఫ్లోర్కో, లెట్ మీ జంప్ అని మీరు అలా హనుమంతుడిలాగా ఒక ఉదుటును రాగలుగుతారా? రాలేరు. లిఫ్టో మెట్లో ఏదో పట్టుకుని పైకి వస్తారు. అదేవిధంగా కాబట్టి ఒక్కసారిగా సాంఖ్యంలోకి నువ్వు జంప్ చేయలేవు అర్జున. నువ్వు కర్మయోగాన్ని అనుష్ఠించు, నిష్కామ కర్మయోగాన్ని చేస్తే నువ్వు ఆ మెట్లు ద్వారా సాంఖ్యంలోకి వస్తావు, అది మోక్షము అని. ఈ విధంగా సాంఖ్య బుద్ధి, యోగ బుద్ధి రెండింటినీ కూడా స్పష్టంగా శ్రీకృష్ణ భగవానుడు నిర్దేశించాడు ఆ శ్లోకంలో. ఏషా తేభిహిత సాంఖ్యే బుద్ధి. హే అర్జున, నీకు ఇంతవరకు సాంఖ్య బుద్ధి చెప్పాను, సాంఖ్యానికి సంబంధించిన బుద్ధి. యోగే త్విమాం శృణు. తూ ఒకటి వేశాడు మధ్యలో. తూ అంటే ఏమిటో తెలుసునండి, ఈ కంప్యూటర్లో మధ్యలో కాలంకి గీత పెడతారు, ఆ గీతకు తూ అని అర్థం. తూ వేసేటంటే అంతవరకు చెప్పిందంతా కూడా ఇలాగ కాలం ఒకటి పెట్టేసి ఇలా పక్కన పెట్టేసి ఇంకా అది అక్కడ ఉంటుంది. దాంతో నువ్వు దీన్ని కన్ఫ్యూజ్ చేయకు. ఎప్పుడూ కూడా దీన్ని దాన్ని కలిపేయకూడదు. అలా జనం ఏం చేస్తారంటే సరైన అవగాహన లేకపోతే కలిపి కూర్చోబెడతారు. హేజీనెస్ అంటారు. క్లియర్ కట్గా ఉండదు. అన్ని పదాలు తెలుస్తూ ఉంటాయి. కర్మ చేయాలి, నిష్కామం ఉండాలి, ఆత్మ జ్ఞానం, ఈ ఆల్ వర్డ్స్ ఆర్ దేర్. క్లారిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉండదు. దాంతో అంతా కలగాపులగం. ఈ కలగాపులగం వ్యవహారం వేదాంతంలో పనికిరాదు. ఈ కిచిడీ వ్యవహారం నడవదు. సో సాంఖ్య బుద్ధి పక్కన పెట్టు, దట్ ఈజ్ ఓవర్. తూ ఆన్ ది అదర్ హ్యాండ్ యోగే ఇమాం శృణు. యోగే బుద్ధిం, ఆ యోగ బుద్ధిని నీకు చెప్తాను చూడు, విను అని అంటాడు. సో ఆ విధంగా నీకు ఇంతవరకు సాంఖ్యబుద్ధి చెప్పాను, అది అలా ఉంచు. తూ అంటే అది అలా ఉంచు. యోగే ఇమాం శృణు, నీకు ఇప్పుడు యోగ బుద్ధిని చెప్తాను విను. అంటే ఇప్పుడు ఎన్ని బుద్ధులు చెప్పినట్టు ఆయన? రెండు బుద్ధులు చెప్పాడు కదా, క్లియర్ కట్గా చెప్పాడు. తర్వాత తయోశ్చ సాంఖ్యబుద్ధ్యాశ్రయాం జ్ఞానయోగేన నిష్ఠాం సాంఖ్యానాం విభక్తాం వక్ష్యతి పురా వేదాత్మనా మయా ప్రోక్త ఇది. ఈ విభాగాన్నే ఇంకా బాగా చూపిస్తున్నారు శంకరులు, డిస్టింక్షన్. సో ఎప్పుడైతే బుద్ధులు రెండు ఉన్నాయో జీవన శైలి రెండు ఉంటాయి. జీవన శైలి, ఆ పదాన్ని మీరు బాగా గమనించండి. జీవన శైలి అంటే జీవించే తీరుతెన్నులు. లైఫ్ అనేది ఒకటి ఉంటుంది కదా, వీ హ్యావ్ టు లివ్ అవర్ లైఫ్. ఇప్పుడు సన్యాసం తీసుకున్నా వాడు లైఫ్ లివ్ చేయడం మానేస్తాడు. హీ హ్యాస్ టు లివ్ ఏ లైఫ్. సపోజ్ కామ్యకర్మలని మానేసి నిష్కామ కర్మయోగం చేస్తున్నాడు అనుకోండి, ఇంకా వాడికి ఏ లైఫ్ ఉండదు, వాడు అలాగే ఉపవాసాలు ఉంటాడని. అలాగేం కాదు, హీ హ్యాస్ టు లివ్ ఏ లైఫ్. వాడికి భార్య, పిల్లలు, ఉద్యోగము, డబ్బు, దశకం ఇవన్నీ ఉంటాయి. స్టాక్ మార్కెట్లు, సెక్యూరిటీలు, పెరగడాలు, తగ్గడాలు అన్నీ ఉంటాయి. ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. సో హీ హ్యాస్ టు లివ్ ఏ లైఫ్, జీవన శైలి. అండ్ దెన్ ఈ సాంఖ్య ఉంటుంది. హీ హ్యాస్ టు లివ్ ఏ లైఫ్ టు ఏదో భిక్ష చేసుకోవాలి, ఏదో భిక్షలు అడ్జస్ట్ చేసుకోవాలి, ఇది చేసుకోవాలి, అది చేసుకోవాలి, సంథింగ్ బిల్లులు అప్పుడప్పుడు కట్టాల్సి ఉంటుంది. సో ఎవ్రీథింగ్ హీ హ్యాస్ టు లివ్ ఏ లైఫ్. కాబట్టి లైఫ్ లీడింగ్ అన్నది అందరికీ సమానమే. వాడు సాంఖ్య ఆత్మజ్ఞాని అయినా కర్మయోగి అయినా
కానీ ఆత్మజ్ఞాని లేక సాంఖ్యుని యొక్క నిష్ఠ జ్ఞానయోగేన నిష్ఠ. ఆ నిష్ఠ ఇట్ ఈస్ డిఫైన్డ్ బై, తృతీయ విభక్తికి డిఫైనింగ్ అని అర్థం, ఇత్తంభూత లక్షణే తృతీయ. సో జ్ఞానయోగేన నిష్ఠ, ఇత్తంభూత లక్షణే తృతీయ, జ్ఞానయోగ రూపమైన నిష్ఠ. కాబట్టి ఈ సాంఖ్యుడు ఎలా ఉంటాడంటే జ్ఞానయోగము అంటే ఆత్మ అకర్త అభోక్త, ఆత్మకు షడ్భావ వికారములు లేవు అనే ధర్మాధర్మములకు అతీతమైనది ఆత్మ అనేటువంటి ఆ జ్ఞానయోగ నిష్ఠ, దట్ ఈజ్ హిజ్ లైఫ్ స్టైల్, దట్ ఈజ్ ది గైడింగ్ ప్రిన్సిపుల్ ఆఫ్ హిజ్ లైఫ్ స్టైల్. అది చెప్పాడు, అది సెపరేట్గా చెప్పాడు. ఏమని చెప్పాడు? సాంఖ్యబుద్ధిని ఆశ్రయించి ఉండే జ్ఞానయోగ నిష్టని చెప్పి విభక్తాం ఇది సెపరేట్గా చెప్పాడు. చెప్పి ఈ నిష్ఠ ఉన్నదే, ఈ జీవనశైలి ఉన్నదే, ఇది కేవలము సాంఖ్యులకి మాత్రమే వర్తిస్తుంది అని చెప్పాడు. ఎందుకంటే జీవనశైలిని కలగాపులగం చేస్తే అంతా కన్ఫ్యూషన్లో పడిపోతారు. గృహస్థుగా ఉంటాడు, ఐ నో ఎనీ నెంబర్ ఆఫ్ గృహస్థాస్ హూ వాంట్ టు బికమ్ సన్యాసిస్ and they never become sannyasis. They remain grahasthas all the time worrying about sannyasa. చాలా తప్పది. ఎందుకంటే గృహస్థుగా ఉన్నప్పుడు గృహస్థ ధర్మాన్ని పాటించుకుంటూ కర్మయోగానుష్ఠానం చేసుకుంటూ హాయిగా ఉండడమే. గృహస్థుగా ఉండడం, సన్యాసం గురించి కలలు కంటూ ఉండడం, ఎందుకంటే సందర్భం లేని మాట. ఇంకా సన్యాసులు వీళ్ళు గృహస్థులను చూసి వీళ్ళ పని బాగుంది, ఎంజాయ్ చేసేస్తున్నారు, మనం మహాత్ములం అయ్యుండి కూడా ఇలా కష్టాలు పడుతున్నాం, అలాగే మనకేమో భిక్ష ఇచ్చి వెళ్ళాడు సరిగ్గాను, ఏదో భిక్ష ఉంటుంది సరిగ్గా, లేకపోతే ఏవో ఆశ్రమాలు ప్రజలను ఉద్ధరించడం కోసం ఆశ్రమాలు కడదామంటేనేమో సందాలు అవి సరిగ్గా రావటం లేదు అని గృహస్థు కంటే ఎక్కువ కంప్లైంట్స్ తోటి సన్యాసి ఉంటాడు. కలగాపులగం అయిపోయింది. పెళ్ళి అవుతుంటే అక్కడ ముందు తయారు, హోమం అవుతుంటే తనే వెళ్ళి హోమం చేసేయటం. సన్యాసికి హోమం చేసే అధికారం లేదు, తనే వెళ్ళి హోమం చేసేయటం. సన్యాసం పుచ్చుకుని కర్మలో బతికేస్తూ ఉండడం, కర్మానుష్ఠానం మెయిన్ లైఫ్ స్టైల్ కింద చేసేసుకోవటం. వాట్ ఈస్ దాట్? దెర్ ఈజ్ సంథింగ్ ఏ కాంట్రడిక్షన్. ఈ కలగాపులగపు వ్యవహారం ఇది గీతలోనూ శంకర భాష్యంలోనూ శాస్త్రంలోనూ ఉండదు. సో ఈ నిష్ఠ వేరు. నేను సాంఖ్యబుద్ధి కలిగిన వాళ్ళ కోసం, సాంఖ్యుల కోసం నేను జ్ఞాననిష్ఠ, జ్ఞానయోగనిష్ట, జ్ఞానంతో జ్ఞానానికి అనురూపంగా బతికేటువంటిది ఒకటి ఉంది, అది నేను చెప్పాను అని శ్రీకృష్ణుడు చెప్పబోతున్నాడు. ఆయన ఏమన్నాడంటే పురా వేదాత్మనా మయా ప్రోక్త, పూర్వం చెప్పాను అన్నాడు. పూర్వం ఎప్పుడు చెప్పాడంటే అర్జునుడికి మొదటిసారి కదా బోధిస్తున్నాడంటే, పూర్వం అంటే ఇప్పుడు పూర్వం అని కాదు, నేను హిరణ్యగర్భుని రూపంగా ఉండి సృష్టి ఆది యందు వేదములను ప్రకటించినప్పుడు చెప్పాను అని అంటాడు. సో ఆ విధంగా ఆ విభాగాన్ని శ్రీకృష్ణుడు బోధించినాడు సుమా అని భాష్యకారులు బలం చేసుకొస్తున్నారు. దాన్ని భాష్యకారులు కంగారు పడరు. ఈ డిస్కషన్ అయిపోతే గమని ఇంకో శ్లోకంలో కూడా ఆ కంగారు భాష్యకారుల్లో ఉండదు. ఆయన సావకాశంగా చేయాల్సిన వ్యవస్థ అంతా చేసి ముందుకు వెళ్తారు. కేవలదా భాష్యం అలాగే ఉంటుంది. తర్వాత తథాచ యోగ బుద్ధ్యాశ్రయాం కర్మయోగేన నిష్ఠాం విభక్తాం వక్ష్యతి కర్మయోగేన యోగినాం ఇది. అదేవిధంగా సాంఖ్యబుద్ధి, సాంఖ్యయోగ నిష్ఠ ఒక జీవన శైలి. అదేవిధంగా అది 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 అలగ్ సెపరేట్. అదేవిధంగా యోగ బుద్ధి అంటే కర్మకి సంబంధించిన బుద్ధి, ఆ కర్మయోగంతో జీవించటము కర్మయోగ నిష్ఠ, దట్ ఈజ్ అలాగ్ సెపరేట్. అది అలా చెప్పబోతున్నాడు. విభక్తాం వక్ష్యతి, హీ విల్ టెల్ ఆల్ దిస్. సో మనమంటే ఇంకా గీత చదవడం తర్వాత, కానీ శంకరులకి మొత్తం గీతంతో తెలుస్తూ ఉంటుంది. ఏ శ్లోకం దగ్గర ఆ శ్లోకం పీస్ మీల్ వ్యవహారం కాదు, గార్లి పిండి వంట సామెతలాగా. ఇట్స్ నాట్ లైక్ దట్. గార్లి పిండి వంట స్టోరీ ఒకటి ఉంది, అలాగా ఉండదు భాష్యం ఉంటే. మొత్తం అంతా హీ నోస్ అండ్ దెన్ హీ టీచర్స్ ఇన్ ఎ సీక్వెన్స్. సపోజ్ ఎదర ఏం రాబోతుందో ఆయనకి తెలియక, మీకు తెలియక, నాకు తెలియకపోతే అది కష్టం అవుతుంది, సమగ్రత ఉండదు పాఠంలో. సో కర్మయోగ నిష్ఠ కూడా సెపరేట్ చేసి చెప్పబోతున్నాడు, కర్మయోగేన యోగినాం. కాబట్టి ఇటు సాంఖ్యబుద్ధి, యోగ బుద్ధి. ఏవం సాంఖ్యబుద్ధిం యోగబుద్ధించ ఆశ్రిత్య ద్వే నిష్ఠే విభక్తే
భగవతా ఏవా ఉక్తే. ఈ విభాగం భగవంతుడే చేశాడు, శ్రీకృష్ణ భగవానుడే చేసి చెప్పాడు. ఉక్తే చెప్పబడినవి. సాంఖ్య బుద్ధి అన్నాడు, యోగ బుద్ధి అన్నాడు. ఆ బుద్ధులను అనుసరించి రెండు వేర్వేరు నిష్టలు. సాంఖ్య బుద్ధి నిష్ఠ అంటే జీవన శైలి, జీవించే పద్ధతి. సాంఖ్య బుద్ధికి తగ్గ జీవన పద్ధతి ఒకటి, యోగ బుద్ధికి తగిన జీవన పద్ధతి మరొకటి. సాంఖ్య బుద్ధిలో ఉపరతి కర్మానుష్ఠానం ఏమి ఉండదు, శమదమాదులు ఉంటాయి, ఇంత నివృత్తి ప్రధానంగా ఉంటుంది. యోగ బుద్ధిలో ప్రవృత్తి ఉంటుంది, కర్మ ఉంటుంది, కానీ స్వార్థం కోసం కాకుండా సేవ రూపంగా, పరోపకారం రూపంగా, నిష్కామ కర్మయోగ రూపంగా, ఈశ్వరుడుకు అర్పించే రూపంగా అలా ఉంటుంది. దాని లక్షణం వేరు, దాని తీరుతెన్నులు వేరు, ఈ శమదమాదులు దీని వేరు. సో ఈ విధంగా రెండు బుద్ధులు, రెండు జీవన నిష్టలు అన్నీ కూడా విభాగం చేసి శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. ఎవరికి కన్ఫ్యూషన్ రాని విధంగా చెప్పాడు ఆయన. జ్ఞానకర్మణో కర్తృత్వైకత్వానేకత్వ బుద్ధ్యాశ్రయయో ఏకపురుషాశ్రయత్వాసంభవం పశ్యత. ఎందుకు చెప్పాలి అలాగా? ఆయన అలా విభాగం ఎందుకు చేయాలి? ఎందుకు చెప్పాలంటే అలా సెపరేట్ చేసి ఎందుకు చెప్పాలి? రెండు కలిపితే నష్టమే వచ్చింది. అయ్యా కలవవు అవి, ఆయిలును నీరు కలవవు. ఎందుకు కలవు అంటే జ్ఞానము కర్మ. జ్ఞానములో అకర్తృ ఆత్మ, కర్మలో వీడు కర్త భోక్త. చూసారా ఎంత విరుద్ధంగా ఉన్నదో? జ్ఞానములో ఆత్మ ఒక్కటే, అద్వయము. యోగంలో, కర్మయోగంలో వీడో జీవుడు, ఇంకొకడో జీవుడు, మరొకడో జీవుడు. వీడు పుణ్యం చేసుకుంటే పుణ్యలోకాలకు వెళ్తాడు, పాపం చేసుకుంటే పాపలోకాలకు వెళ్తాడు. ఇది భేదము. సో ఇక్కడ ఏకత్వము, ఇక్కడ అనేకత్వము. సో ఇక్కడ అకర్తృత్వము, ఇక్కడ కర్తృత్వము. ఈ బుద్ధులు ఇలా ఉన్నాయి. కాబట్టి ఈ బుద్ధిలో అంశాలకి విరుద్ధంగా ఆ బుద్ధిలో అంశాలు ఉన్నాయి. కాబట్టి ఒకే పురుషుణ్ణి నేను కర్తను కానీ నేను కర్తను కాదు అని ఎలా అనుకుంటాడు? అనుకుంటే నేను కర్తను అనుకుంటాడు. ఇవి మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటారు. నేను కర్తను అని అనుకుంటే నేను అకర్తను అని అనుకునే ఛాన్స్ ఉండదు. ఇంకా నేను అకర్తను అనుకుంటే నేను కర్తను అని అనుకునే ఛాన్స్ ఉండదు. కాబట్టి సముచ్చయం కుదరదు, సమన్వయం కుదురుతుంది. ఈవేళ నేను కర్తను అనుకున్నాను, రేపటికి తెలివితేటలు తెచ్చుకుని అకర్తను అనుకున్నాను, ఓకే. ఈయన తాను కర్త అనుకుంటున్నాడు, ఈయన అకర్తృజ్ఞానంలో ఉన్నాడు, ఓకే, సమన్వయం. భిన్న పురుషులు ఏకకాలంలో, లేకపోతే ఏకపురుషుడు భిన్న కాలాలలో, ఓకే, సమన్వయం ఈజ్ ఓకే. సముచ్చయం కుదరదు. అంచేత ఏకపురుషాశ్రయత్వ అసంభవం. ఒకే వ్యక్తి ఒకే కాలంలో సాంఖ్య బుద్ధిని కర్తృబుద్ధిని కలిగి ఉండుట సంభవము కాదు. ఏమండి, ఆత్మకు మరణము లేదు అని ఒక బుద్ధి. నేను చచ్చిపోతానేమో, ఈ మందు సేవిస్తే ఇంకొంచెం ఎక్కువ కాలం బతుకుతాము, వసంత కుసుమాకర రసం పుచ్చుకుంటే ఇంకొంచెం ఎక్కువ కాలం బతుకుతాము అని, లేకపోతే ఈ హోమం చేసుకుంటే ఇంకొంచెం ఎక్కువ కాలం బతుకుతాము, ఈ కర్మ చేసుకుంటే, ఈ హోమం చేసుకుంటే అని ఇంకో బుద్ధి. ఈ రెండు బుద్ధులు ఒకే మనిషిలో ఎలాగండి? ఎలాగా? ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్. దెర్ ఈజ్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్ ఆనెస్టీ, ఇంటలెక్చువల్ ఆనెస్టీ ఉండద్దండి. సో నేను ఇంకో కొంతకాలం ఎక్కువ బతకాలి అని కోరుకుండి ఏదో కర్మ చేసుకుంటున్నాను అనుకోండి, ఆత్మకి మరణము లేదు అనే జ్ఞానం అది నాకు లేదు, అది ఎవరో మహాత్ములకు ఉంది, అది మనకి లేదు ప్రస్తుతం. క్లీన్. అది ఉంది ఇది ఉందంటే ఎక్కడ కుదురుతుంది? కనుక ఏకపురుష ఆశ్రయత్వ అసంభవం. ఎందుకు ఇలా చెప్పాలి? ఇలా ఇది వీడికే అది వాడికే అని ఎందుకు చెప్పాలంటే, యూ డోంట్ ట్రై టు బీ డిజానెస్ట్ విత్ నాలెడ్జ్. అందుకోసం. అంతేగాని ఏదో 10 మంది ఉంటే వాళ్ళను 5గురిని ఓ పక్కన ఇంకో 5గురిని ఇంకో పక్కన నిలబెట్టడం కోసం కాదు. బీ ఆనెస్ట్. సో నువ్వు నేను కర్తను అని అనుకుంటే కర్మ చేసుకో, ఈశ్వరార్పణ బుద్ధితో కర్మ చేయి. నేను కర్తను కాను అని నువ్వు అనుకుంటే కర్మ చేయాలక్కర్లేదనే మీమాంస ఉండదు.
కాబట్టి ఆ ప్రశ్న నువ్వు వేసేది ఉండదు, నేను సమాధానం చెప్పేది ఉండదు. యూ నో ఇట్, ఐ నో ఇట్, అండ్ సో క్లీన్. లేదు నా యందు కర్తృత్వం ఉన్నది, దెన్ ఈశ్వరార్పణ బుద్ధితో కర్మ చేయి, కామ్యకర్మలు చేయకు. కామ్యకర్మలు చేస్తే నువ్వు ఆ అకర్తృత్వ జ్ఞానాన్ని పొందే ఛాన్స్ కూడా లేకుండా అయిపోతుంది అని. సో ది నాలెడ్జ్ షుడ్ బి క్లీన్. డిస్టింక్ట్గా చెప్పొద్దు, మరి చెప్పేది శాస్త్రం మ్యాథమెటికల్ ఈక్వేషన్ లాగా చెప్పాలి, సో దట్ పీపుల్ హ్యావ్ క్లియర్ అండర్స్టాండింగ్. అందుకోసమని అలా క్లియర్గా చెప్తారు. ఇది మళ్ళీ కొనసాగిద్దాం. ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. సో ఈ వారం గీత క్లాసులు 2 పూర్తయ్యాయి. మళ్ళీ శని ఆది గీత ఉంటుంది. మిగతా క్లాసులో యథాప్రకారం.